దేశం మొత్తం భారత రాజ్యాంగం అమలవుతూ ఉంటే ఏపీలో మాత్రం లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. రెడ్ బుక్ రాజ్యాంగం సాక్షిగా పచ్చనేతలు తీవ్ర కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. జనసేన నేతలు విచ్చలవిడిగా వీరంగం చేస్తున్నారు. రాజ్యాంగ రచయితలు ఆశించిన ప్రజాస్వామ్యం కాకుండా పచ్చనేతలు తలచిన వలచిన పచ్చ ప్రజాస్వామ్యం ఏపీలో రాజ్యం ఏలుతోంది. వైఎస్ఆర్సీపీ నేతలను కార్యకర్తలను టార్గెట్ చేసి వేధిస్తూ ఉన్నారు, హింసిస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం సాక్షిగా పోలీసులు చోద్యం చూస్తూ లాఠీలను మూలన పడేసి కూటమి నేతల భజనలో మునిగిపోయారు. 2019 నుంచి 2024 దాకా ఏపీలో ఎలాంటి రాజకీయ కక్షలకు తావు లేకుండా సుపరిపాలన అందించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సార్వత్రిక ఎన్నికల తరువాత టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే టీడీపీ కూటమి నేతలు బరి తెగించి వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వస్తుంటేనే వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు చేశారు, ఆస్తులను ధ్వంసం చేశారు. గ్రామాలను వదిలి పారిపోయేలా కత్తులు పట్టుకుని వీరంగం సృష్టించారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయాలంటూ ఏపీలో పచ్చ నేతలు ఫ్లెక్సీలు వేశారంటేనే వారి కక్ష సాధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి నారా లోకేష్ క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. టీడీపీ కూటమి నేతల హింసను పట్టించుకోవద్దని పోలీసులకు మౌఖిక ఆదేశాలిచ్చారు. దీంతో పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగానికి సెల్యూట్ చేస్తున్నారు. దీంతో రెచ్చిపోతున్న టీడీపీ కూటమి నేతలు వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తల ఆస్తులపై పడుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో మైనారిటీ నేతల ఇళ్లను కూల్చివేశారు. కదిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మక్బూల్ బంధువైన మైనుద్దీన్ కు చెందిన 2 ఇళ్లను అనుమతుల పేరుతో మున్సిపల్ అధికారుల చేత కూల్చివేయించారు టీడీపీ నేతలు. కదిరి పట్టణంలో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ వాజీదాకు చెందిన ఎన్ఆర్ ఫంక్షన్ హాలును ఆక్రమణల పేరుతో పాక్షికంగా ధ్వంసం చేయించారు టీడీపీ నేతలు. అలాగే వైఎస్ఆర్సీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న శ్రీకాంత్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డిలకు చెందిన భవనాల ప్రహరీ గోడలను కూల్చివేయించారు. మరోవైపు తాడిపత్రి నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రమేష్ రెడ్డికి చెందిన భవనాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో మున్సిపల్ అధికారులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని రమేష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. తాడిపత్రిలోని పుట్లూరు రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ నేతల ఆస్తులను టార్గెట్ చేయడం ద్వారా రాజకీయంగా అణిచివేయవచ్చని టీడీపీ కూటమి నేతలు కుట్రలు చేస్తున్నారు. అన్ని అనుమతులు ఉన్నా మిగిలిన వారితో సమానంగా కట్టడాలు చేస్తున్నప్పటికీ కేవలం వైఎస్ఆర్సీపీ నేతల భవనాలే కూల్చడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇచ్చిన హామీలు అమలు చేయమంటే రెడ్ బుక్ రాజ్యాంగం సాక్షిగా చెలరేగిపోతున్నారు పచ్చ నేతలు. సూపర్ 6 అమలు చెయ్యి బాబు అంటే డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారు. రాజకీయ హింసతో ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీని బెదిరించాలని, ప్రతిపక్ష నేతల నోళ్లు మూయించాలని చూస్తున్నారు. కూటమి నేతలు కళ్లు మూసుకుని పాలు తాగే పిల్లిలా వ్యవహరిస్తున్నారు. కానీ ప్రజలంతా గమనిస్తున్నారనే విషయాన్ని కూటమి నేతలు చూస్తున్నట్లు లేదు.